పని కావాలి మాకు వేరే పని కావాలి మాకు రెండే తీసుకుంది తెలిసిన తర్వాత పాత గవర్నమెంట్ లో అట్లే అన్యాయం చేశారు దుబాకి, ఈ గవర్నమెంట్ లో కూడా ఇట్లా అన్యాయం చేస్తారు దుబాకి. ఎట్లయితే ఇప్పుడైతే వదిలిపెట్టాం సార్, ఇంతకాలం ఏమైందో నాకు తెలియదు. నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత పని కాకపోతే మాత్రం నేను చాలా సీరియస్ ఉంటాను. ఈ మీటింగ్ మీ బాలానగర్ హెడ్ ఆఫీస్ కూడా జరుగుతుంది, ఎందుకంటే దారుణంగా జరుగుతుంది. ఎవరు ఆపేందుకు కూడా ఎవరు ఉండరు, మీకు గుర్తుపెట్టుకోండి. మాకు ఇంకా సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం అని మా దగ్గర జాంతాను. ఇలా మేము చెప్పింది నడవాలి పని, మేము ఇన్ ద సెన్స్ రైతులు చెప్పింది నడవాలి. నాకు పైసలు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, అస్సలు కుదరదు నేను చెప్తాను. ఈ సమీక్ష తర్వాత డే టు డే ప్రోగ్రెస్ లేకపోతే ఎస్ఎన్ రెడ్డి గారు, మీరు ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఐఎమ్ లీస్ట్ బాధర్, మొత్తం రైతులు తీసుకొని మీ బాలానగర్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వస్తాను. 22 అగ్రిమెంట్ చేసుకుని 24 దాకా పంపవలసి పని కాదా, 25 దాకా కూడా పంపవలసి పని కాదా? ఇంత లీనియన్స్ ఎందుకు మీకు? బిల్లులు వస్తలేవా? డ్రాయింగ్ ఎప్పుడు గీయాలి? ఎప్పుడు గీయాలి డ్రాయింగ్? 22లో అగ్రిమెంట్ ఎంటర్ అయింది కదా, డ్రాయింగ్ 25లోకి ఇస్తారా? ఎవరు అప్రూవ్ చేయాలి? ఎందుకు చేస్తలేరు శిరీష? 22 నుంచి 7 దాకా ఇంకా డ్రాయింగ్స్ ఏంటండి? అగ్రిమెంట్ 22లో అయితే 25 దాకా ఇంకా అగ్రిమెంట్స్ ఏంటి? ఎవరు అటెండ్ అవుతలేరు? ఎందుకు అటెండ్ అవుతలేరు? ఎవరు చూస్తారు? కలుపు సార్, ఫోన్ కలుపు, వాళ్ళకి ఇబ్బంది ఏందో అడుగుతాము. మా ఆఫీసర్లు ఏమైనా అంటారా మిమ్మల్ని? రివ్యూ మీటింగ్ పిలుస్తారు రాకుండా మీరు ఆడ కూర్చొని వాళ్ళని అధికారులను తప్పకొడితే ఎట్లా? కలుపు సార్, మీ డ్రాయింగ్స్ ఎవరు చూస్తారు? మీ హెడ్ ఆఫీస్ నుండి ఇబ్బంది ఎవరికి ఉందో చెప్పు, మాట్లాడితే కానీ భయపడతాం. అయింది సార్, మేము జెన్యూన్గా వచ్చినాం, కాజు కోసం వచ్చినాం, మేము పని కావాలని వచ్చినాం. మేము మాకు టైంపాస్ ముచ్చట్లు, లేట్ చేయడాలు, సంవత్సరాలు సాగదీసుళ్ళు, 22లో అగ్రిమెంట్ చేసుకుని 25లో కూడా ఇంకా డ్రాయింగ్లు అప్రూవల్ అయితే లేవు. ఏమైనా మంచిగా అనిపిస్తుందా సార్? మీరంతా పెద్ద చదువులు చదువుకున్నారు, మేమంతా రైతుల మూరోళ్ళం సార్. 22లో అగ్రిమెంట్ అయితే 25 దాకా డ్రాయింగ్ అప్రూవల్ అయితే లేదు, మా హెడ్ ఆఫీస్ లో ఫోన్ ఎత్తుతలేరు. ఇది లేమ్ ఎక్స్క్యూజ్ కాకపోతే ఏముంటుంది సార్? ఇట్లా మీకు గౌరవం ఉంటుందంటే చెప్పురు అట్లా. వాళ్ళకి అటెండ్ అయితే లేరు కదా, వాళ్ళు రివ్యూ పిలిచి అటెండ్ అయితే లేరంటే దాని అర్థమైంది. అధికారులు అంతా చిన్నగా ఎట్లా కనబడతారు మీకు?